60 లక్షల మంది కేంద్ర ప్రభుత్వపు లెక్కకి రాష్ట్ర ప్రభుత్వం లెక్కకే ఉంది తేడా. ఇక్కడ వీళ్ళ ముందున్న ప్రధాన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా వాళ్ళని ఏరేసేయాలని ఉంది. కానీ ఎలాంటి తిరుగుబాటు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ కూడా ఇట్లా 300 యూనిట్ల కరెంటు వాడినటువంటి వాడికి తీసేయాలని అనుకున్నాడు. 300 యూనిట్ల పైన వాడినటువంటి వాళ్ళకి అన్నటువంటి తీసాడు కొన్ని, అంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. అలా తీయగానే అలాగే ఆదాయ పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేసిన వాళ్ళకి అనేది కూడా తీయగానే వీళ్ళు రచ్చరచ్చ చేశారు. 1,50,000 ఇట్లా తీస్తే 1,00,000 2 లక్షలు ఊరు వాడ రచ్చరచ్చ చేసి వదిలిపెట్టారు. పవన్ కళ్యాణ్ మొన్నటిదాకా అనర్హులైతే ఇప్పుడు మొన్నటిదాకా అర్హులైనోడు ఇప్పుడు అర్జెంటుగా అనర్హుడు అయిపోతాడా అని. మొన్నటిదాకా పేదవాడి వాళ్ళ రోజు ధనవంతుడు అయ్యి ఉండొచ్చును కదా, అట్లా లెక్కేలా. ఇక్కడ పాయింట్ ఏంటంటే కమిట్మెంట్ లెవెల్స్. ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ చెయ్యగలిగితే చిత్తశుద్ధితో, అంటే నా దృష్టిలో అయితే ఒకటి ఆదాయ వనరు చూడండి, వాళ్ళకు వచ్చేటటువంటి ఆదాయం. రెండవది వచ్చేటప్పటికి మద్యం తాగుతారు చూడండి, లేబర్ కాకుండా. నేను అనేది ఏంటంటే ప్రతి మద్యం దుకాణంలో కూడా మీరు అన్నారు కదా డిజిటల్ సిస్టమ్, ప్రతి ఒక్కడికి బిల్లు ఉండే సిస్టమ్ పెట్టండి, బిల్లు ద్వారానే మందు పెట్టండి. అంటే రేపు పొద్దున మిమ్మల్ని ఏలెత్తి చూపెట్టకుండా తొలగించేందుకు ఒక మార్గం చెప్తున్నాను నేను. ఎట్లా అంటే ప్రతి దానికి బిల్లు ఉండేటట్టు చూడండి. ఆ బిల్లు ఆధార్ కార్డు తీసుకొచ్చి వేయించుకోవాలి మందు. ఇందులో లేబర్ మద్యాన్ని వదిలేయండి, పాపం వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరైతే లేబర్ కానటువంటి వాళ్ళు ఈ మద్యం కన్జంప్షన్